ఐఏఎస్ అవ్వాలి అని అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఐఏఎస్ అవ్వడం కోసం నువ్వు ఏం చేసావో చెప్పు. ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వేం చేస్తావంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి నువ్వు పెన్ను పేపర్ పెట్టుకొని తలుపులన్నీ వేసేసి నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేసావో రాసుకో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు కనుక ఈ రీల్స్ ఉంటాయి కదా అవి చూసుకుంటూ వాళ్ళెవరో పెట్టిన వీడియోలు వీళ్ళెవరో పెట్టిన వీడియోలు ఆకలి గారు పెట్టిన వీడియోలు ఇంకొకళ్ళు పెట్టిన వీడియోలు చూసుకుంటూ ఆ ర్యాంకర్ ఏం చెప్పాడు ఈ ర్యాంకర్ చెప్పాడని చూసుకుంటూ మొత్తం బుక్స్ లిస్ట్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయని చూసుకుంటూ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ ఆఫీస్కో కాలేజీకో దేనికో వెళ్తూ హౌస్ వైఫ్ అయితే కనుక హౌస్ హోల్డ్ వర్క్స్తో ఉంటూ ఆ న్యూస్ పేపర్ ఈ న్యూస్ పేపర్ బాగుంటుంది కాబట్టి 2 నిమిషాలు తిరగేస్తూ ఇలా కనుక నువ్వు నీ టైంని మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే నువ్వు ఈ జన్మకి ఐఏఎస్ అవ్వవు. ఎందుకని ఇందులో ఎన్ని మిస్ అయ్యాయో చెప్తాను మీకు. 1, స్ట్రక్చర్డ్గా సిస్టమేటిక్గా ప్రిపరేషన్ చేసే కాన్సెప్ట్ మిస్ అయింది. అంటే ఏది ముందు చదవాలి ఏ తర్వాత చదవాలి, ఏ బుక్ చదవాలి ఏ బుక్ చదవకూడదు, ఏ వీడియో చూడాలి ఏ వీడియో చూడకూడదు. ఇది సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్డ్గా నీకు ప్లాన్ లేకపోతే అది మొదటి ప్రమాదం. రెండవ ప్రమాదం, అసలు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్గా చదువుతున్నావో లేదో నీకు నువ్వు ఒక టైం టేబుల్ వేసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం. 3, అసలు చదవాల్సినవి చదవకూడనివి తెలియడం ఎంత ఇంపార్టెంటో వాటికి నోట్స్ రాయాలా అక్కర్లేదా, చదివిన వెంటనే ఒక సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలా అక్కర్లేదా, ఉపయోగపడుతుందా ఇది కంటెంట్ ఎగ్జామ్కి ఉపయోగపడదా క్రాస్ చెక్ చేసుకోవాలా అక్కర్లేదా, ఇలా నువ్వు చేసుకోకపోవడం అనే ప్రమాదం ఇందులో ఉంది. 4వ ప్రమాదం వెరీ ఇంపార్టెంట్ చెప్తారు. అదేంటంటే అసలు నువ్వు సీరియస్గా లేవు. సీరియస్గా సిన్సియర్గా ఉన్న స్టూడెంట్ ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ సిస్టంలోకి వెళ్ళడు. అందుకని ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా నువ్వు చదవడం అనే దానికి సంబంధించి మనకి అంటే గాలిలో నువ్వు తిరుగుతూ వెళ్ళిపోతుంటే ఆ గాలిని పట్టుకొని అందమైన మరలో పెడితే కనుక అది అత్యద్భుతమైన విండ్ ఎనర్జీ అవుతుంది. అలా నీ యొక్క శక్తియుక్తులన్నింటినీ ఒక చోట పెట్టి చేసేందుకు కావాల్సిన మెంటార్ నీకు ఉండాలనే విషయం మర్చిపోతే ఇన్ని బాధలు ఉంటాయి. ఎప్పటికీ ఐఏఎస్ అవ్వవు. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.